Hi guys, welcome to Mini Drama Loverche. This is Stay Together Part 16. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్టింగ్ లోనే టైన్ సరావత్ లను చూపిస్తూ ఉన్నారు. టైన్ సరావత్ దగ్గర సరావత్ మనం ఇంటికి వచ్చి చాలా రోజులైందిరా, ఒక సెలబ్రేషన్ లేదు, ఒక గేమ్ లేదు, అందుకని చిన్నగా గేమ్ ఆడదాం రా అని చెప్పేసి టైన్ సరావత్ ఒక చిన్నగా గేమ్ ఆడుతూ ఉన్నాడు. ఆ గేమ్ లో ప్రతిసారి టైనే గెలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు టైన్ అడిగే క్వశ్చన్స్ అన్ని ఎలా ఉన్నాయంటే, సరావత్ నువ్వు ఆ సాంగ్ ఎవరి కోసం రాసావు, ఆ సాంగ్ పేరేంటి, ఇలా అడుగుతూనే ఉన్నాడు. చెప్పాలంటే మన టైన్ సార్ కి సరావత్ ఆ సాంగ్ ఎవరి కోసం రాశాడు, ఆ సాంగ్ పేరేంటో తెలుసుకోవాలి. కానీ సరావత్ అంత ఈజీగా చెప్పేస్తాడు. టైన్ ఇంటెన్షన్ తెలుసుకొని కావాలనే నేను ఫుల్ గా తాగేశాను రా చెప్పేసి పడుకునేస్తాడు. దాన్ని చూసి టైన్ ఫుల్ గా టెన్షన్ అవుతాడు. నెక్స్ట్ యూనివర్సిటీ ఫుట్బాల్ గ్రౌండ్ లో సరావత్ మ్యాన్ కి జరిగింది మొత్తం చెప్తూ ఉన్నాడు. మ్యాన్ సరావత్ దగ్గర ఎందుకురా టైం తో ఆడుకుంటావు, నిజం చెప్పేచ్చు కదా అని అడగ్గా, నేను నిజం చెప్పేదే చెప్పకుండా ఉండేది అది నా ఇష్టం రా. దానికి మ్యాన్ సరేరా నీ పర్సనల్ విషయం నువ్వే పెట్టుకో, అదంతా పక్కన పెట్టరా, మా వాడి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా అని మ్యాన్ సరావత్ ని అడగ్గా, అవునరా మీ వాడి ఇంటర్న్షిప్ కోసం బ్యాంకాక్ వెళ్ళాడంట అని చెప్పగానే మ్యాన్ చాలా సంతోషంగా ఉన్నాడు. సరేరా ఈ వీకెండ్ అందరూ ట్రిప్ కి వెళ్తున్నారు, మీరు వస్తున్నారా అని అడగ్గా, దానికి సరావత్ ఇంకో ఫ్రెండ్ నేను రానని చెప్పేసి వెళ్ళిపోతాడు. తిరిగి మ్యాన్ ని చూస్తే, లేదురా నేను చాలా బిజీ, మా వాడు బ్యాంకాక్ లో ఇంటర్న్షిప్ కి వెళ్ళాడు, వాడి కోసం వెళ్ళాలరా అని చెప్తాడు. సరే ఎక్కడైనా తగలడండి అని చెప్పేసి సరావత్ అక్క నుండి వెళ్ళిపోతాడు. ఫైనలీ ఆ ట్రిప్ డే కూడా వస్తుంది. సరావత్ టైం లో బస్ ఎక్కగానే మిల్ని చూస్తారు. మిల్ టైం దగ్గర నేను నీ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను రా, నీ కోసం నేను సీట్ పెట్టాను, నా పక్కన వచ్చి కూర్చొని చెప్పగా, వెనకనే సరావత్ వచ్చేసి ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ లో అందరూ బిజీగా ఉంటారు అనుకున్నానే, నువ్వేంట్రా పని పాట లేకుండా ఇక్కడ తిరుగుతున్నావు అని అడగ్గా, దానికి మిల్ చాలా యాటిట్యూడ్ గా అదంతా ఈ ట్రిప్ కి ఎవరు వస్తున్నారో వాళ్ళ మీద ఆధారపడి ఉంటుందని చెప్తాడు. దానికి సరావత్ నువ్వు ఈ ట్రిప్ కి వచ్చింది ఎలా అయినా వేస్ట్ అవుతుందో చూసుకోరా అని చెప్పేసి ఇద్దరు వెళ్ళి సీట్ లో కూర్చుంటారు. కానీ మిల్ మాత్రం రెప్పార్చకుండా టైం నే సైట్ కొడుతూ ఉన్నాడు. దీని సరావత్ కూడా నోట్ చేస్తూనే ఉన్నాడు. కట్ చేస్తే మ్యాన్ ని చూపిస్తూ ఉన్నారు. మ్యాన్ ఎలానో టైప్ వర్క్ చేసి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ప్లేస్ ని తెలుసుకొని నేర్ గా టైప్ దగ్గరకు వచ్చి హాయ్ అని చెప్తాడు. నువ్వేంట్రా ఇక్కడ అనేలాగా టైప్ అడగ్గా, నేనా ఊరికి చదువుకోవడానికి వచ్చానని చెప్తాడు. అయితే చదువుకోరా అని టైప్ చెప్పగా మ్యాన్ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే ఒక బుక్ కూడా తీసుకురాలేదు. అయ్యో వచ్చే ఆత్రంలో ఏం తీసుకురాకుండా వచ్చేసామని చెప్పేసి దిక్కులు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు నిదానంగా టైప్ ని చూసి నేను బుక్స్ అన్ని కావాలని మర్చిపోయి వచ్చేస్తాను, వెళ్ళి తీసుకొస్తాను చెప్పేసి బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసి ఒక అమ్మాయి దగ్గర డబ్బులు ఇచ్చి ఒక బుక్ ని తీసుకొని అర్జెంట్ గా లోపలికి వెళ్ళి చూస్తే మన టైప్ లేదు. టైప్ ని ఇంప్రెస్ చేద్దాం అనుకున్నాడు, చూస్తే టైప్ లేదు. సో మ్యాన్ చాలా ఫీల్ అవుతూ ఉన్నాడు. బస్ లో సరావత్ టైం దగ్గర, ఇక్కడ బస్ లో సరావత్ టైం దగ్గర నాకు నిద్ర వస్తుందిరా నేను పడుకుంటా అని చెప్తాడు. సరేరా పడుకోని టైం చెప్పేసి నీ ఫోన్ నాకు ఇస్తావా, నా ఫోన్ ని ఛార్జ్ పెట్టడం మర్చిపోయానరా చెప్తాడు. సరావత్ టైం కి ఫోన్ ఇస్తాడు. సరావత్ పడుకున్నాడని తెలియగానే టైం సరావత్ ఫోన్ లో గ్యాలరీ మొత్తం చెక్ చేస్తూ ఉన్నాడు. సార్ కి సరావత్ ఎవరి కోసం ఆ లవ్ సాంగ్ ని రాశాడో, ఎందుకు రాశాడు, ఆ సాంగ్ పేరేంటి, ఇవన్నీ తెలుసుకోవాలి, ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా అనేలాగా గ్యాలరీ మొత్తం వెతికిస్తూ ఉన్నాడు. కానీ దీని మొత్తాన్ని సరావత్ గమనిస్తూనే ఉన్నాడు. నెక్స్ట్ డే క్యాంప్ లో సరావత్ టైం లో నడిచి వస్తూ ఉండగా టైం సరావత్ దగ్గర, బయట చాలా వేడిగా ఉందిరా, నా సన్ స్క్రీన్ ని తీసుకురావడం మర్చిపోయాను టైం చెప్పగానే, దీన్ని పక్కనున్న మిల్ వినేసి నా దగ్గర సన్ స్క్రీన్ ఉంది తీసుకో అని చెప్పి ఇస్తాడు. దీన్ని వినగానే సరావత్ ఫుల్ టెన్షన్ అయ్యి, వీడు నా బాయ్ ఫ్రెండ్ కి కావాల్సింది నేను మొత్తం తీసుకొచ్చా, నీ పన్ను చూసుకోపోరా అని చెప్పేసి సరావత్ టైం కి సన్ స్క్రీన్ ని ఇస్తాడు. దీన్ని చూసేసి మిల్ ఫుల్ టెన్షన్ అయిపోయి వాడు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సరావత్ ఆ సన్ స్క్రీన్ ని అప్లై చేయడం చూసేసి సరావత్ క్యూట్ అని చెప్తాడు. క్యూటా, గ్రీనా అని అడగ్గా, నిన్నేరా అని సరావత్ చెప్పగా, దీన్ని వినగానే టైం కి సిగ్గాగట్లేదు, ఫుల్ గా బ్లష్ అవుతూ ఉన్నాడు. ఇప్పుడు అక్కడ అందరూ చెట్లను నాటుతూ ఉన్నారు. టైం సరావత్ కూడా ఒక చెట్టును నాటుతూ ఉన్నారు. ఆ చెట్టుకి సరావత్ నస చెట్టు అని పేరు పెట్టేసి చెట్టును మనం 10 సంవత్సరాల తర్వాత వచ్చి చూద్దామని చెప్తాడు. టైం దానికి ఇది 10 సంవత్సరాలు తట్టుకుంటుందా అని అడగ్గా, దీనికి సరావత్ టైం ఒకలాగా చూసేసి నాకెందుకో తట్టుకోదనిపిస్తుంది అని చెప్పగా, దీన్ని వినగానే టైం చాలా ఫీల్ అవుతూ ఉన్నాడు. 10 సంవత్సరాలు ఏంటి,
దానికి పైనే నేను కూడా ఉండాలిరా అని సరావత్ చెప్పగా నేను వినగానే టైం చాలా సంతోషంగా సరావత్ ని చూస్తాడు. ఇద్దరు సంతోషంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. ఇలా వీళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా అప్పుడు కరెక్ట్ గా గ్రీన్ టీమ్ లు తెలియకుండా ఆడుకుంటూ వచ్చి వీళ్ళు నాటిన చెట్టుని తొక్కేస్తారు. దీన్ని చూడగానే సరావత్ చాలా డల్ అయిపోతాడు. దీన్ని చూసి టైం నువ్వేం బాధపడకురా, నేను మళ్ళీ సరి చేస్తా అని చెప్తాడు. ఇలా సరి చేస్తూ ఉండగా టైం కళ్ళలో దుమ్ము పడిపోతుంది. దాన్ని చూసి సరావత్ నువ్వు ఇక్కడే ఉండరా, నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తా అని చెప్పేసి సరావత్ అక్కడి నుండి వెళ్ళగానే ఇప్పుడు కరెక్ట్ గా మిల్ అక్కడికి వచ్చేస్తాడు. వాడి కర్షిప్ ని తీసి టైన్ కి ఇస్తాడు. ఇస్తుంది ఎవరని తెలియకుండా టైన్ ఆ కర్షిప్ ని తీసుకొని వాడి కళ్ళను తుడుచుకుంటూ ఉన్నాడు. అప్పుడు అక్కడికి సరావత్ వచ్చి మిల్ని చాలా కోపంగా తిట్టేస్తాడు. మిల్ అక్కడి నుండి వెళ్ళగానే సరావత్ టైన్ కి నీళ్లతో టైన్ చేతుల్ని క్లీన్ చేస్తూ ఉన్నాడు. ఇలా క్లీన్ చేస్తూ ఉండగా టైం చేతిలో బ్రేస్లెట్ లేదు. దాని సరావత్ గమనించేసి టైం నీ బ్రేస్లెట్ ఎక్కడా అని అడగ్గా ఈయన టైం చాలా ఆశ్చర్యంగా చూసి ఇందాక వేసుకున్నాను రా, కింద ఎక్కడో పడుంటుంది రా వెతుకుదామని చెప్పేసి సరావత్ టైం లో బ్రేస్లెట్ ని వెతుకుతూ ఉన్నారు. ఎక్కడ వెతికినా బ్రేస్లెట్ దొరకలేదు. సో టైం చాలా డల్ అయిపోతాడు. టైం సరావత్ దగ్గర నేను కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాను రా, మన మధ్య ఏది సరిగ్గా జరగట్లేదని చాలా డల్ గా చెప్తూ ఉన్నాడు. దేనికి సరావత్ అలా ఏం లేదురా, నువ్వేం దిగులు పడుకు, నేను ఇలానే కొత్త బ్రేస్లెట్ చేసి తీసుకొచ్చి ఇస్తా అని చెప్తాడు. లేదురా నాకు ఆ పాత బ్రేస్లెటే కావాలని చెప్పేసి టైం చాలా డల్ గా ఉన్నాడు. అయితే రా మళ్ళీ వెతుకుతామని చెప్పేసి టైం సరావత్ లో మళ్ళీ వెతుకుతూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ రెస్టారెంట్ లో టైప్ మళ్ళీ ఒక రెస్టారెంట్ లో ఉన్నాడు. మ్యాన్ వెతుక్కుంటూ నేరుగా టైప్ పక్కన వచ్చి కూర్చుంటాడు. సరే ఈ రోజైనా మాట్లాడదామని మ్యాన్ టైప్ దగ్గరకు వస్తే టైప్ నేరుగా లేచి బయటికి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తున్నారా, నేను ఇప్పుడేగా వచ్చా అని మ్యాన్ చెప్పగా నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడ వైఫై సరిగ్గా రావట్లేదురా, అందుకే బయటికి వెళ్తున్నా. చూడు నా ఫోన్ కూడా ఎక్కడో చార్జ్ పెట్టా అని చెప్పేసి నా రిపోర్ట్స్ ని సబ్మిట్ చేయాలి, అందుకే బయటికి వెళ్తున్నా అని చెప్పేసి టైప్ పక్క నుండి వెళ్ళిపోతాడు. సరే వాడు ఫోన్ ఇక్కడ పెట్టేసి వెళ్ళాడు కదా, ఎలా అయినా తిరిగి రావాల్సిందే కదా అని చెప్పేసి మ్యాన్ టైప్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. అప్పుడక్కడికి ఇంకో అబ్బాయి వచ్చేసి ఆ ఫోన్ ని తీస్తాడు. మ్యాన్ అబ్బాయిని ఆపేసి ఇది మా ఫ్రెండ్ ఫోన్ అని చెప్తాడు. ఆ అబ్బాయి లాక్ స్క్రీన్ లో వాడి ఫోటో ఉంటుంది. ఆ ఫోటోని చూపించి ఈ ఫోన్ నాది, ఇందాక అబ్బాయిని చూసుకోమని చెప్పేసి వెళ్ళని చెప్తాడు. దీన్ని వినగానే మ్యాన్ ఫుల్ టెన్షన్ అయిపోతాడు. ఒరే టైప్ నన్ను మళ్ళీ జోకర్న చేసావురా, ఒక రోజు దొరుకుతా కదా అప్పుడు ఖచ్చితంగా నేను నిన్ను చూసుకుంటాను రా అని చెప్పేసి మ్యాన్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇక్కడ క్యాంప్ లో డిమ్ నెక్స్ట్ యాక్టివిటీ కోసం దానికి సంబంధించిన రూల్స్ అని చెప్తూ ఉన్నాడు. ఆ యాక్టివిటీ ఏంటంటే అక్కడున్న ఒక ఫారెస్ట్ లో చాలా పురాతనమైన ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు హిస్టరీ ఏంటంటే ఆ చెట్టు దగ్గర పవిత్రమైన ఆత్మలు ఉంటున్నట్టుగాను మనమందరం వెళ్లి ఆ చెట్టు దగ్గర ప్రే చేయాలని చెప్తాడు. ఈ యాక్టివిటీని ఇద్దరిద్దరుగా పేరుగా వెళ్లి అక్కడ క్యాండిల్ ని వెలిగించి రావాలని చెప్తాడు. ఆ పేర్ ని ఎలా సెలెక్ట్ చేస్తాడంటే ఒక డబ్బాలో పేరుగా నంబర్స్ వేస్తాడు. ఒక్కరొక్కరుగా వచ్చి తీయాలి. ఎవరికైతే 2 సేమ్ నంబర్స్ వస్తాయో వాళ్ళిద్దరు పేరుగా వెళ్లి ఆ కష్టం ని పూర్తి చేయాలని చెప్తాడు. ఫస్ట్ సరావత్ వెళ్లి పేపర్ తీస్తాడు. నెక్స్ట్ టైం వెళ్లి పేపర్ ని తీస్తాడు. టైం చేతిలో ఉన్న పేపర్ ని టైం చూడకుండానే సరావత్ ఆ పేపర్ ని లాక్కునేసి నేను ఈ పేపర్ ని చూసి చెప్తా అని చెప్పేసి ఆ పేపర్ ని సరావత్ టక్కన్ పాకెట్ లో పెట్టుకుని వాడు తీసిన పేపర్ ని తీస్తాడు. ఆ పేపర్ ని ఓపెన్ చేసి నీకు 9 వచ్చిందిరా చెప్తాడు. మళ్ళీ సరావత్ వాడి పేపర్ ని తీసి నాకు కూడా 9 వచ్చిందిరా చెప్తాడు. దీన్ని చూడగానే టైం చాలా సర్ప్రైజ్ గా అదేలారా ఇక్కడ ఎంత మంది ఉన్నారు, మన ఇద్దరికి మాత్రమే ఇలా మ్యాచ్ వచ్చిందే అని అడగ్గా దీనికి సరావత్ నవ్వుతూనే నాకెందుకో ఆత్మలని మన ఇద్దరిని కలపడానికి ట్రై చేస్తున్నాయేమోరా అని చెప్పగా ఇలా సరావత్ చెప్తూ ఉండగా అక్కడికి మిల్ వచ్చేసి నాకు కూడా 9 వచ్చిందని చెప్తాడు. దీన్ని వినగానే సరావత్ ఫుల్ టెన్షన్ అయ్యి మిల్లి చాలా కోపంగా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ బ్యాంకాక్ లో మ్యాన్ మళ్ళీ టైప్ ఎక్కడున్నాడో తెలుసుకొని నేరుగా టైప్ పక్కన వెళ్లి కూర్చుంటాడు. మ్యాన్ టైప్ దగ్గర నేను డిస్టర్బ్ చేయను, ఇక్కడ ఒక సైడ్ లో కూర్చొని నేను చదువుకుంటా అని చెప్తాడు. దీనికి టైప్ ఏదో ఒకటి చేసి తగలరా, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయక చెప్తాడు. మ్యాన్ కూడా క్యూట్ గా టైప్ ని చూసి స్మైల్ చేసి వాడు చదువుకుంటూ ఉన్నాడు. కానీ మన మ్యాన్ సైలెంట్ గా ఉంటాడా, వాడు అల్లరి వాడు స్టార్ట్ చేశాడు. నిదానంగా టైప్ ఉన్న సోఫా వెనక కూర్చొని భూ అని భయపెట్టేస్తాడు. దీన్ని చూసి టైప్ ఫుల్ టెన్షన్ అయ్యి రే ఇందాకి గారా 2 నిమిషాలకి ముందే కదా నన్ను డిస్టర్బ్ చేయనని చెప్పావు, మళ్ళీ ఏంట్రా ఇది టైప్ అడగ్గా దీనికి మ్యాన్ నన్నేం చేయమంటావురా, నిన్ను ఫాలో చేయకుండా నా వల్ల అస్సలు ఉండడం కుదరదు, ఇలానే జీవితాంతం నేను నిన్ను ఫాలో అవుతూనే ఉండాలని చెప్తాడు. దీనికి టైప్
రే నువ్వు నన్ను ఫాలో అవడం నాకు ఓకేనా అని ఒక్క మాట అడిగావా? నువ్వు అలా చెప్తున్నావా? నేను నిన్ను ఒక్క రోజు ఫాలో అవ్వకుండా ఉంటే నువ్వు నన్ను మిస్ అవడం స్టార్ట్ చేస్తావని చెప్తాడు. దీనికి ట్యాప్ లేచి నిల్చొని అదే చూద్దాం, దీనికి ట్యాప్ లేచి నిల్చొని హో అదే చూసేద్దాం, నేను నిన్ను మిస్ అవడానికి ఎన్ని రోజులు పడుతుందో నన్ను ఫాలో అవ్వకుండా ఉండి చూద్దామని చెప్తాడు. దీనికి మ్యాన్ హో అయితే సరే అది ఎలా వెళ్తుందో చూద్దామని చెప్తాడు. టైప్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మ్యాన్ వాడి బ్యాగ్ తీసుకొని పార్కింగ్ లాట్ దగ్గరకు వస్తాడు. అక్కడ చూస్తే టైప్ కార్ పంచర్ అయింది. దాన్ని చూసి నేను నీకు హెల్ప్ చేయను అడగ్గా అదంతా అవసరం లేదురా, పక్కన గరాజ్ ఉంది నేను చూసుకుంటా అని చెప్పేసి టైప్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దీనికి మ్యాన్ వీడికి ఏమైంది, నేనే హెల్ప్ చేస్తాను చెప్పాను కదా, టూల్స్ ఉంటే నేనే చేంజ్ చేసేవాడిని ఇలా చెప్పేసి కార్ డోర్ ని ఓపెన్ చేసి చూస్తాడు. టైప్ వెళ్లే హడావిడిలో కార్ ని సరిగ్గా లాక్ చేయకుండా వెళ్ళిపోతాడు. ఓ మ్యాన్ కార్ లోపలికి వెళ్లి వాడికి కావాల్సిన టూల్స్ అని తీసుకొని వాడే కార్ టైర్ ని చేంజ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు టైప్ ఒక మెకానిక్ ని తీసుకొని అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చి చూస్తే మ్యాన్ ఆల్రెడీ టైర్ ని చేంజ్ చేశాడు. అందుకని ఆ మెకానిక్ ని పంపించేస్తాడు. ఇప్పుడు నేరుగా మ్యాన్ దగ్గరకు వచ్చి నీకెలా టూల్స్ అని దొరికిందిరా అని అడగ్గా నువ్వు వెళ్లే హడావిడిలో డోర్ ని సరిగ్గా లాక్ చేయలేదురా, అందుకే నేను చేంజ్ చేస్తాను చెప్తాడు. ఇప్పుడు మ్యాన్ చాలా కష్టపడే టైర్ ని చేంజ్ చేస్తున్నాడని మ్యాన్ చూసి టైప్ మ్యాన్ కోసం ఒక కూల్ డ్రింక్ ని ఇవ్వగా దానికి మ్యాన్ ఇది నా కోసమే ఇస్తున్నావా అని అడగ్గా ఇక్కడ నువ్వు కాకుండా వేరెవరైనా ఉన్నారా ఏంటి అని టైప్ అడగ్గా ఇంతసేపు చాలా కష్టపడి చేసినందుకు ప్రతిఫలం దక్కిందిరా హురే అని మ్యాన్ చాలా సంతోషంగా అరుస్తూ ఉన్నాడు. ఆ కూల్ డ్రింక్ ని తాగేసి టైర్ ని మళ్ళీ మారుస్తూ ఉన్నాడు. ఇప్పుడు మ్యాన్ ఫేస్ లో అక్కడక్కడ గ్రీస్ ఉంది. దాని టైప్ గమనించేసి వాడి కర్షిప్ ని తీసి నీ ఫేస్ లో గ్రీస్ ఉంది తుడుచుకోరా అని ఇస్తాడు. మ్యాన్ తీసుకొని తుడుస్తూ ఉండగా రే అక్కడ కాదురా ఇక్కడ అని చెప్పేసి టైప్ తుడుస్తూ ఉన్నాడు. దీన్ని చూడగానే మన మ్యాన్ కి రెక్కలు వచ్చేసి చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ సీన్ ఇక్కడ కట్ చేస్తే అక్కడ క్యాంప్ లో ఏం గొడవ జరుగుతుందో చూసేద్దామా. ఇప్పుడు సరా టైం మిల్లుకు ముగ్గురికి ఒకే నంబర్ రాగా ఆ 3 నంబర్లు తీసుకొని నేరుగా డిమ్ దగ్గర పంచాయతీకి వెళ్తారు. దీన్ని చూసి డిమ్ ఇదంతా అవసరం లేదు మళ్ళీ గేమ్ ఆడదామని చెప్పేసి ఆ పేపర్స్ ని మళ్ళీ డబ్బాలో వేస్తాడు. మనిషికి ఒక పేపర్ తీగా మనం అనుకున్నట్టే మిల్ కి టైప్ కి ఇద్దరికి ఒకే నంబర్ వచ్చింది. సో వాళ్ళిద్దరు పేరుగా వెళ్తూ ఉన్నారు. దీన్ని చూసి శరత్ ఫుల్ టెన్షన్ అయ్యి డిమ్ పైన అలిగి గొడవ పడుతూ ఉన్నాడు. దీనికి డిమ్ నన్నేం చేయమంటారా అదే జరుగుతుంది రా చెప్తాడు. నువ్వేం దిగులు పడుకురా, ఈ ప్లేస్ లో మిల్ టైప్ ని అప్రోచ్ చేస్తున్నాడంటే వాడికి అవమానం అవుతుందిరా చెప్తాడు. ఇలా అందరూ అడవిలో వెళ్తూ ఉండగా టైప్ అక్కడున్న ఒక బొమ్మను చూసి భయపడిపోతాడు. మిల్ టైప్ భుజం మీద చేయవేసి ఏం లేదురా అది జస్ట్ ఒక బొమ్మేరా అని సర్ది చెప్తూ ఉన్నాడు. సరాత్ వెనక నుండి దీన్ని చూసేసి మళ్ళీ దీన్ని చాలా కోపంగా చూస్తూ ఉన్నాడు. రే నిజంగా నేను దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేదురా, ప్లీజ్ నన్ను క్షమించేసేరా అని డిమ్ బతిపాలుతూ ఉన్నాడు. ఇప్పుడు అందరూ ఆ పవిత్రమైన చెట్టు దగ్గరికి వెళ్లి అందరూ మొక్కుతూ ఉన్నారు. ఫస్ట్ లోనే మిల్ టైప్ లు ఉన్నారు, మిల్ టైప్ లు వెనక సరాత్ డిమ్ లో ఉన్నారు. ఇప్పుడు కావాలని ఒక్కొక్కసారి కళ్ళు మూసుకొని మిల్ ప్రే చేస్తూ ఉండగా డిమ్ వెనక నుండి వాడి క్యాండిల్ ని ఆర్పుతూ ఉన్నాడు. దీన్ని చూసి టైప్ చాలా భయపడిపోతాడు. మళ్ళీ వెలిగించి ప్రే చేయడానికి ట్రై చేస్తూ ఉన్న డిమ్ వెనక నుండి చేతితో ఆర్పేస్తూ ఉన్నాడు. అయ్యో ఎందుకు ఇలా జరుగుతుంది అని టైప్ చాలా భయపడి ఇటువైపు తిరుగుతాడు. అక్కడ గ్రీన్ వైట్ షర్ట్ వేసుకొని ఒక విగ్గు పెట్టుకుని దయ్యం వేషం వేసుకుని ఉన్నాడు. వాడిని చూసి టైప్ చాలా భయపడిపోయి వాడి చేతిలో ఉన్న క్యాండిల్ ని భయంతో క్యాండిల్ ని చెట్టు మీద విసిరేస్తాడు. ఆ క్యాండిల్ పడ్డంతో ఆ చెట్టు ఒక్కసారిగా కాలిపోతుంది. అంతే దీన్ని చూడగానే అందరు ఫుల్ గా షాక్ అయిపోతారు. ఇక్కడ రూమ్ కు వచ్చిన అదే ఆలోచనతోనే టైప్ చాలా భయపడుతూ ఉన్నాడు. సరౌట్ టైం దగ్గర రే అది అనుకోకుండా జరిగిపోయిందిరా, అందులో నీ తప్పేం లేదురా, నువ్వేం దిగులు పడుకు ప్రశాంతంగా పడుకోరా అని సత్య చెప్తూ ఉన్నాడు. ఎంత సరౌట్ టైం కి సత్య చెప్తూ ఉన్నా ఈ మధ్య వాడికి అన్ని తప్పుగానే జరుగుతుందని వాడి మనసులో చాలా బాధపడుతూ ఉన్నాడు. ఇప్పుడు అందరూ నిద్రపోతూ ఉన్నారు. మధ్యరాత్రిలో సరౌట్ టైం ఎలా ఉన్నాడో లేచి చూస్తే అక్కడ టైం లేదు. టైం ఎక్కడికి వెళ్ళాడా అని సరావత్ లేచి వెతుకుతూ ఉన్నాడు. ఇక్కడ టైం వాడి ఫోన్ లో టార్చ్ పెట్టుకొని ఆ చెట్టు దగ్గరకు వెళ్తూ ఉన్నాడు. టైం కి వీడి వల్ల పవిత్రమైన చెట్టు కాలిపోయిందని వాడి మనసును కూర్చుతూనే ఉంది. అందుకనే ఆ చెట్టుని సరిచేద్దామని చెప్పేసి అంత భయం ఉన్నా ఒక్కడే ఆ మధ్యరాత్రిలో ఆ అడవిలో నడిచొస్తూ ఉన్నాడు. ఇప్పుడు టైం ఆ చెట్టు దగ్గరకు వచ్చి వాడు మూకల్లో కూర్చొని నేను చేసిన తప్పును క్షమించండి అని చెప్పేసి ఆ కింద పడిపోయిన టూల్ ని లేచి కరెక్ట్ గా పెడతాడు. ఆ చెట్టును సరిచేసి తిరిగి వెళ్దామని
చెప్పేసి వెళ్తూ ఉన్నాడు. చూస్తే వాడు ఫోన్ లో చార్జ్ అయ్యి టార్చ్ ఆఫ్ అయిపోతుంది. ఆ టార్చ్ ఆఫ్ అయిపోగానే టైం కి చాలా భయం వేసేస్తుంది. ఎటు వెళ్లాలో వాడికి తెలియట్లేదు. ఎంత దూరం వెళ్తూ ఉన్నాం, బయటికి వెళ్ళడానికి దారి కనిపించట్లేదు. టైం కనిపించట్లేదని తెలియగానే సరావత్, మిల్, డీమ్ లు ఇంకా కొంతమంది టైం ని వెతుక్కుంటూ ఆ అడవిలోకి వచ్చేస్తారు. అప్పుడు కరెక్ట్ గా సరావత్ ఆ చెట్టు దగ్గరకు వచ్చి చూస్తాడు. ఆ చెట్టు సరిగ్గా ఉండడం చూసేసి టైం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చాడని తెలుసుకొని ఇక్కడ నుండి వాడు వెళ్ళుంటాడు. తలా ఒక సైడ్ వెళ్లి వెతుకుదామని చెప్పేసి అందరూ ఒక సైడ్ వెళ్లి వెతుకుతూ ఉన్నారు. ఇలా వెతుకుతూ ఉండగా అప్పుడు కరెక్ట్ గా వర్షం కూడా వస్తూ ఉంది. సరావత్ చాలా భయపడిపోతాడు. ఈ వర్షంలో ఈ చీకట్లో ఎక్కడ టైం భయపడిపోతున్నాడు అని చెప్పేసి సరావత్ చాలా భయంగా టైం అని వెతుకుతూ ఉన్నాడు. ఇప్పుడు టైం వాడు ఒక సైడ్ నడిచి వస్తూ ఉన్నాడు కదా. ఇలా నడిచి వస్తూ ఉండగా వాడు కాలు దానికి కింద పడిపోతాడు. ఏంట్రా ఇది, మనం అనుకున్నట్టే అన్ని తప్పుగానే జరుగుతుందని చెప్పేసి టైం అక్కడే కూర్చొని చాలా ఏడుస్తున్నాడు. ఇలా ఏడుస్తుండగా అక్కడికి సరావత్ కరెక్ట్ గా వచ్చేస్తాడు. ఏమైందిరా, కాలు చాలా నొప్పిగా ఉందా, సరే రారా మనం వెళ్దామని చెప్పి సరావత్ దగ్గరుండి టైం ని పిలుచుకెళ్తాడు. ఇప్పుడు వర్షం కూడా ఎక్కువ అవ్వగానే పక్కన ఒక బస్సు ఉంది. ఆ బస్ లో వెళ్లి తల దాచుకుంటూ ఉన్నారు. ఇప్పుడు సరావత్ టైం తో సరిగ్గా మాట్లాడలేదని తెలుసుకొని టైనే సరావత్ కి, సారీ సరావత్, నాకెందుకో అన్ని తప్పుగానే అనిపించింది, నేను ప్రశాంతంగా పడుకోలేకపోయాను రా, అందుకే అక్కడికి వెళ్లి సరి చేద్దామని చెప్పేసి అక్కడికి వెళ్లారని చెప్తాడు. కానీ దానివల్ల ఇంకా ప్రాబ్లం అయ్యిందిరా అని చాలా ఫీల్ అవుతూ టైం చెప్తూ ఉన్నాడు. దీని వినేసి సరావత్ టైం దగ్గర, టైం, నువ్వు ఇంత ఫీల్ అవడానికి అక్కడ ఏం లేదురా, నువ్వు సర్చ్ చేసి వచ్చావే ఆ చెట్టు, ఆ గుడిసె, అదంతా డీమ్ చేసిన ఒక సెటప్ అని చెప్తాడు. దీని వినేసి టైం ఫుల్ షాక్ అయ్యి, అయితే ఇదంతా నా వల్ల కాలేదని చెప్పగా దీనికి సరావత్, నీ వల్ల కాదురా, నాకు తెలిసి ఇదంతా నా వల్ల అని చెప్తాడు. నీ వల్ల ఏం చెప్తున్నావురా అని టైం అడగ్గా, నాకు ఒక మొక్కుండిపోయిందిరా, అందుకే ఇలా జరుగుతుందేమో అని చెప్పగా నాకు తెలియకుండా నీకు అలా ఏం మొక్కుందిరా అని టైం అడగ్గా దీనికి సరావత్ నవ్వుతూనే, నేను ఇంకోసారి కలిస్తే నేను నీకోసం చేసిన వీడియోని నేను నీకు చూపిస్తాను మొక్కున్నాను రా, ఆ వీడియో కూడా వేరే ఏది కాదురా, ఆ రోజు నన్ను పెట్టేసి వెళ్తే నువ్వు కూడా నాకు తెలియకుండా వింటూ ఉన్నావు కదా, అదే వీడియోనే. దాని తర్వాత నువ్వు ఎన్నిసార్లు ఫోన్ లో వెతికినా అది నీకు కనిపించలేదు కదా, ఎందుకంటే నేను పేరు మార్చి పెట్టేశాను రా చెప్తాడు. ఇప్పుడు ఆ వీడియోని సరావత్ టైం కి వేసి చూపిస్తాడు. ఈ వీడియోని సరావత్ ఎప్పుడు రికార్డ్ చేస్తాడంటే టైం ని ఫస్ట్ టైం స్క్రబ్ కాన్సర్ట్ లో చూసాడు కదా, అలా చూసిన వచ్చిన తర్వాతే ఈ వీడియోని రికార్డ్ చేశాడు. ఆ వీడియోలో సరావత్ ఏం చెప్పాడంటే, నా పేరు సరా, నీ అంత అందమైన స్మైల్ ని చూసిన తర్వాతే నాకు ఈ సాంగ్ ని రాయాలనిపించింది, ఇలా చెప్పేసి ఆ సాంగ్ ని పాడడం స్టార్ట్ చేస్తాడు. ఆ సాంగ్ లిరిక్స్ ఎలా ఉన్నాయంటే, నీ ఒక చిన్న స్మైల్ చాలు ఈ ప్రపంచంలో ఉండే అన్ని కష్టాల్ని నేను మర్చిపోతాను, నువ్వు నోరు తీసి ఒక్క మాట చెప్తే చాలు నా కళని ఆకాశంలో ఎగురుతున్నట్టు ఉంది, నా జీవితంలోనే ఏది ముఖ్యమైనదో నేను చూడగానే తెలిసిపోయింది, ఇది మాటలతో చెప్పలేని ఒక అనుభూతి, ఎలా అంటే నేను కళ్ళు మూసినా నేను నిన్నే చూస్తాను, నేను చూసిన క్షణం సమయం అలానే ఆగిపోతే చాలా బాగుంటుంది అనిపించింది, ఇది తప్ప నేను అడగడానికి ఇంకేం లేదు. ఈ వీడియో చూస్తున్న టైం ని సరావత్ చూసేసి దాని తర్వాత జరిగిన అన్ని స్క్రబ్ కాన్సర్ట్ కి వెళ్లి నిన్నే వెతికానురా, నువ్వు నాకు కనబడవా అని వెతుకుతూనే ఉంటాను, కానీ నువ్వు కనిపించలేదు, అప్పుడే మ్యాన్ చెప్పాడు ఇలాంటి కోరికను ఒక ముక్కులాగా కోరుకోరని చెప్పాడు. నేను నిన్ను ఫస్ట్ టైం ఎప్పుడైతే చూస్తానో అప్పుడు ఈ వీడియోని నేను నీకు చూపిస్తాను మొక్కుకున్నాను, నేను నిన్ను చూసిన తర్వాత ఈ వీడియోని నీకు చూపించడానికి నాకు చాలా సిగ్గేసిందిరా, అందుకే ఈ వీడియోని చూపించకుండా అవాయిడ్ చేస్తూనే ఉన్నాను. ఇదంతా వింటున్న టైం మళ్ళీ ఆ వీడియోని చూడడం స్టార్ట్ చేస్తాడు. సరావత్ పాట అంతా పాడేసి ఐ లైక్ యూ అని చెప్తాడు. దీన్ని వినేసి టైం సరావత్ ని చూసి నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం అని చెప్తాడు. సరావత్, నువ్వు ఇలా కోరుకోవడం చాలా మంచిదైంది, అందుకేగా మనమిద్దరం ఇప్పుడు కలుసుకున్నామని చెప్తాడు. నేను మొక్కున్నందుకు మనమిద్దరం కలుసుకున్నాం, కానీ మనమిద్దరం కలిసి ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయని చెప్తాడు. ఎలా అంటే, నేను నిన్ను చాలా సార్లు వెతికాను, నువ్వెక్కడ కనిపించేసరికి నేను చాలా బాధపడిపోయాను, అలానే ఒక్కరోజు నువ్వు యూనివర్సిటీలో కలిసేసరికి నేను చూసి వచ్చిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంత సంతోషం అంటే మా ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్లి నేను ఇందాక మాట్లాడానే ముద్దు పెట్టేస్తాను చెప్పాను కదా, వాడేరా నేను వెతికిన అబ్బాయి అని చాలా సంతోషంగా మా ఫ్రెండ్స్ తో చెప్పాను. తర్వాత నువ్వు నాకు ఈమెయిల్ పంపించావు కదా, దాన్ని నేను చూసి చాలా సంతోషపడ్డాను రా. నేను డిమ్ దగ్గరికి వెళ్లి ఈ అబ్బాయిని ఎలా అయినా మ్యూజిక్ క్లబ్ లో జాయిన్ చేసుకోమని చెప్పాను, ఎందుకని డిమ్ అడగ్గా నాకు వాడు నచ్చాడని చెప్పాను, అలానే నువ్వెవరూ చెప్పకూడదని చెప్పేసి డిమ్ దగ్గర అడుక్కున్నాను రా. సో టైం, మనం కలిసి ఉండడానికి ఎవరూ కారణం కాదు, మనమిద్దరం అనుకున్నందుకే ఇప్పుడు మనమిద్దరం కలుసుకున్నాం.
ఇది కోఇన్సిడెన్స్ కాదురా అని సరావత్ చెప్పగా దీనంతా వింటున్న టైం నిదానంగా సరావత్ ని చూసి స్మైల్ చేస్తూ ఉన్నాడు. సరావత్ నిదానంగా టైం తలను నిమురుతూ అందుకని దీని తర్వాత నువ్వు చాలా ఆలోచించకురా, ప్రశాంతంగా ఉండు, నిన్ను నువ్వు కష్టపెట్టుకోకురా అని సరావత్ చెప్పగా ఇప్పుడు వర్షం కూడా ఆగిపోతుంది, రారా మనం మన రూమ్ కి వెళ్దామని చెప్పేసి బయటికి వస్తారు. బయటికి రాగానే చల్లగా గాలి, మేఘాలన్నీ తప్పుకొని అందమైన వెన్నెల, చుట్టూ నక్షత్రాలు దీనిద్దరు కలిసి చూస్తూ ఉన్నారు. దీన్ని చూస్తున్న టైం చాలా సంతోషంగా ఉన్నాడు. టైని సరావత్ టైని చూసి చూసావా ఏది తప్పుగా జరగలేదు ఇలా చెప్పేసి టైం భుజం మీద చేయి వేసుకొని సరావత్ కూడా నక్షత్రాలు ఆ వెన్నెలను చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఎంత బాగుంటుంది కదా, వర్షం అప్పుడే ఆగి మేఘాలని తొలగి అందమైన వెన్నెల, చుట్టూ నక్షత్రాలు, పక్కనే మనసుకు నచ్చిన ఒక వ్యక్తి, ఇది చాలా జీవితానికి అనిపించే మూమెంట్. ఎంత బాగుంటుంది కదా. మనకు అదృష్టం లేదు కానీ ఛాన్స్ దొరికితే మాత్రం మిస్ చేసుకోకండి గైస్. ఈ అందమైన మూమెంట్ తో ఈ పార్ట్ ముగుస్తుంది. ఓకే గైస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో నేను మీ అందరిని వచ్చి కలుసుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్.